విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రాజెక్టు ప్లానింగ్, పనులు, పర్యవేక్షణ కోసం కన్సల్టెన్సీని ఎంపిక చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకోసం టెండర్లు పిలిచింది ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్. టెండర్లకు సంబంధించి ఫ్రీ బిడ్ సమావేశం నిర్వహించగా సమావేశానికి 28 దేశీయ, విదేశీ కన్సల్టెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. జూన్ 9న టెండర్లు ఓపెన్ చేసి కన్సల్టెన్సీని ఎంపిక చేయనుంది ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్. కన్సల్టెన్సీ ఎంపిక తర్వాత ప్రాజెక్టు ప్రక్రియ ఊపందుకోనుంది. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ప్రాజెక్టు ప్లానింగ్, పనులు, పర్యవేక్షణ కోసం కన్సల్టెన్సీని ఎంపిక చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. సో దీనికి సంబంధించి టెండర్లు కూడా పిలిచింది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తో మా ప్రతినిధి హరికిషన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరికిషన్. థ్యాంక్ యూ దీపిక. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్టులలో విశాఖ మెట్రో రైలు కూడా ఒకటని చెప్పుకోక తప్పదు. దగ్గర 12,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుకు వెచ్చించబోతుంది. 3 దశల్లో ఈ ప్రాజెక్టు పనులైతే ప్రభుత్వం పూర్తి చేయబోతోంది. అలాగే మొదటి దశలో 42 కిలోమీటర్ల మేర నిర్వహించబోతుంది. ప్రధానంగా స్టీల్ ప్లాంట్ నుంచి, అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు కూడా దగ్గర 27 స్టేషన్లలో అతి తక్కువ భూసేకరణతో, అతి తక్కువ ఖర్చుతో ఈ ప్రాజెక్టును అయితే మొదటగా సిద్ధం చేయబోతున్నారు. మరోవైపు ఒకసారి చూసుకుంటే విశాఖ నగరం అంతా కూడా 620 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించినటువంటి విశాఖ ప్రస్తుతం 25 లక్షల జనాభా కలిగి ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దుతాం, ప్రస్తుతం ఆర్థిక రాజధానిగా మనకు ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి నేపథ్యంలో దీనిని మరింతగా మెరుగుపరిచేందుకు, అభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అలాగే ఈ నేపథ్యంలోనే ఐటీ కంపెనీలతో పాటు మిగిలిన పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి తరలి వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పాపులేషన్ మరింతగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. అప్పుడు రవాణా సౌకర్యానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 2047 విజన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఎప్పుడు ప్రస్తావిస్తారో ఆయన దానికి పెట్టుకొని ముందుకు వెళ్తున్నారో దానికి అనుగుణంగా కూడా ఈరోజు మార్గదర్శకాలు రూపొందించి దానికి అనుగుణంగా మెట్రో రైల్ని కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే భవిష్యత్తు తరాల్లో విశాఖ నగరంలో పెరిగేటటువంటి జనాభాను, అలాగే రవాణాను దృష్టిలో పెట్టుకొని, మరోవైపు ఇటు వాతావరణ కాలుష్యం కూడా ఎక్కువగా రవాణా పెరిగితే వాతావరణ కాలుష్యం కూడా పొల్యూట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సో వాటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని విశాఖ మెట్రోను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం అయితే తెరపైకి తెచ్చింది. ఈ నేపథ్యంలోనే 3 దశలలో ఈ ప్రాజెక్టు పనులైతే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో దానికి సంబంధించి కన్సల్టెన్సీని ఫస్ట్గా ఏర్పాటు చేయాలి. అంటే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పర్యవేక్షణతో పాటు టెండర్ల ప్రక్రియ, అలాగే దానికి సంబంధించినటువంటి వివరాలను పూర్తిగా తెలుసుకునేందుకు ఒక కన్సల్టెన్సీని అయితే ఏర్పాటు చేయబోతోంది. దీనికి సంబంధించి ఈరోజు టెండర్ల ప్రక్రియను ఆహ్వానించింది. ఈ టెండర్ల ప్రక్రియలో దగ్గర కూడా 23 కంపెనీలు అంటే ముందుకు వచ్చాయి. అందులో 14 కంపెనీలు నేరుగా సమావేశం అయితే మరొక 8 కంపెనీలు ఆన్లైన్లో బిడ్డింగ్ కూడా వేస్తున్నాయి. మొత్తానికి ఈరోజు వేసినటువంటి ఈ బిడ్డింగ్లన్నీ కూడా జూన్ 9వ తేదీన టెండర్లు అయితే ఓపెన్ చేస్తారు. ఎవరైతే తక్కువ కోట్ చేస్తారో వారికి కన్సల్టెన్సీకి ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మొత్తం వివరాలు అయితే కట్టబెట్టేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు విశాఖ ప్రాజెక్టుకు సంబంధించి, అంటే మెట్రో రైలుకు సంబంధించి వీలైనంత త్వరగా వేగంగా తొలిదశ పనులు పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజా రవాణాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా వచ్చేటటువంటి పరిశ్రమలకు అనుగుణంగా ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంది. మరోవైపు భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి అనుసంధానంగా కూడా ఈ మెట్రోలు అయితే ఉపయోగపడుతున్నటువంటి నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ కార్యక్రమాలని మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీపిక. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.